నమస్తే. డాక్టర్ ఎన్ గంగా సత్యం గారి మాటల్లో అర్క్ సేవనం క్యాన్సర్ నిరోధానికి అభయం. క్యాన్సర్ వ్యాధి విషయంలో ఒక చిత్రమైన పరిస్థితి కలదు. కొద్ది మందిలోనే ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించుటకు వీలవును. ముందుగానే అనగా ప్రారంభ దశలోనే గుర్తించుటకు వీలైన పరిస్థితిలో 1, 2, 3 ఏ స్టేజ్ వరకు సమర్థులైన చికిత్సకుల ద్వారా నివారించుటకు వీలవును. ఇంతవరకు జరిగిన అధ్యయనం ద్వారా అవగతమైన విషయం ఇది. 3A స్టేజ్ దాటిన క్యాన్సర్ వ్యాధి పరిసర భాగములకు, పరిసర అవయవాలకు విస్తరించి అర్క్ ఉపయోగం వలన కూడా నివారించుటకు వీలుగాని పరిస్థితి ఏర్పడును. ఇది ఒక మహా సంకట పరిస్థితి. ఇంతకన్నాను సంకట పరిస్థితి మరి ఒకటి కూడా కలదు. వ్యాధి క్యాన్సర్ శరీరంలో ఉత్పన్నమైన సంగతిని రోగి కానీ వైద్యులు కానీ ఒక్కొక్కసారి డయాగ్నోస్టిక్స్ యంత్రములు కానీ గుర్తించలేకపోవచ్చును. ఇటీవలలో వ్యాధిని గుర్తించే వరకు పరిస్థితి చేయి దాటిపోతుంది. రోగి బంధుజనులు నిస్సహాయులైపోతారు. కావున చికిత్స యొక్క పరిమితులను అర్థం చేసుకొని నివారించలేని పరిస్థితి దాపురించకుండానే ముందు జాగ్రత్త చర్యగా నివారణ కంటే కూడా నిరోధానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ప్రతినిత్యం గోమూత్ర ఆర్కును సేవించడం ద్వారా ఒక్క క్యాన్సర్నే కాదు, ఇంకా ఎన్నో మహావ్యాధులను దరికి చేరకుండా ఆత్మరక్షణ చేసుకొని దీర్ఘాయువు కలిగి ఆరోగ్యవంతులుగా ఉండవచ్చును. ఇది ముమ్మాటికి సత్యం. భారతదేశంలో ఇప్పుడు గోవుకు సంబంధించిన అపారమైన జాగృతి, అవగాహన ఏర్పడినది. భీతిల్లిన ప్రజలు ప్రతినిత్యం అర్కును సేవించడం ద్వారా అభయాన్ని పొందుతున్నారు. గో సంపద వృద్ధి. భారతదేశంలోని జనులందరూ ప్రతినిత్యం గోమూత్ర ఆర్కును సేవించడం కొరకు ప్రతి సంవత్సరం 900 కోట్ల లీటర్ల అర్కు అవసరమగును. ఈ ఒక్క అర్కు సేవించడం కొరకు ఎంత గోసంపద అవసరమవుతుందో ఊహించవచ్చును. గోబర్ గ్యాస్ విద్యుత్ ఊర్జా శక్తి. పంచగవ్యాల నుండి అనేక ఔషధాలు, ఎరువులు, క్రిమి నియంత్రకాలు నిర్మాణం అవుతున్నాయి. గోబర్ గ్యాసు విద్యుత్తు, యంత్రచోదనకు ఊర్జా అంటే శక్తి కూడా పంచగవ్యముల నుండి లభించును. అభివృద్ధి చెందిన గోసంపద ఇట్టి అవసరములన్నింటినీ తీర్చుటకు కూడా ఉపయోగపడును. వీటన్నింటికి సంబంధించిన దిగుమతులు తగ్గుటే కాక ఎగుమతులు కూడా పెరుగును. తద్వారా భారతదేశంలో సిరి సంపదలు సమృద్ధి పుష్కలంగా పెరుగుటకు వీలై గోసంపదతో సంపద వృద్ధి అగును. గోవును రక్షిస్తే అందరికీ రక్షణ లభిస్తుంది. గావో రక్షంతే రక్షితః, గావో వర్ధంతే లక్ష్మీ వర్ధితాః. గోవు అందరికీ తల్లి. గోవు జాతి, మత, కుల భేదాలకు అతీతంగా తల్లి. భారతదేశంలో అనేక మతస్థులు ఉన్నారు. గోమాంసంలో తినుట మహాజన్మ హక్కు అను వారు కూడా కలరు. జనులందరికీ అనంతమైన ఉపకారములను గోవును అనాదిగా భారతీయులు తల్లిగా పూజించుచున్నారు. ఉదాహరణకు భూమాత, గోమాత, గంగామాత, జాతిమాత కులభేదముల అతీతంగా సమాన భావంతో ఎల్లరకు గోమాత ఉపకారం చేయుచున్నది. ప్రతి ఒక్కరిని వాత్సల్యంతో ప్రేమించుచున్నది. ఇటు మాతను రక్షించుకొనుటకు చట్టపరంగానే కాక క్రియాత్మకంగా అన్ని విధములైన చర్యలను తీసుకోవలగినని అర్థించుట ప్రజలందరూ చేయవలసిన తక్షణ కర్తవ్యం. అర్క్ సేవనం పంచగవ్యాల ఉపయోగం వలన మత్తు పదార్థాల వ్యసనం నుండి విముక్తి కలిగిస్తుంది. దేశీ ఆవు పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, గోమూత్రం, గోమయం ఇవన్నీ వ్యసన నివారకాలే. పంచగవ్యాలు సాత్వికతను వృద్ధిపరచి తామస క్రియలను నివారించును. దీనిలో అర్క్ గోమూత్రానికి సంబంధించినట్టిది. అందువలన అర్క్ తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ. మీ జయప్రకాష్.